హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు కనుమ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ముందుగా అయితే మా బన్ను జున్ను చోటుకి క్రిస్పీగా ఒక అట్ట అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాలి, అందరూ పండగ హ్యాపీగా చేసుకుంటే మా జున్నుగాడు చోటు మీకు తెలుసు. జున్ను బన్ను వాళ్ళ 5 పిల్లల్లో ఒకటే ఉంది, 4 చనిపోయినని చూపించాను కదా ఫ్రెండ్స్. అది నిన్న ఏమైందంటే పిల్లోడు స్నానం చేయించాను. భోగి రోజు స్నానం చేయించాను, చక్కగా ఉన్నాయని చెప్పేసి ముద్దుగా ఉన్నాయని మా చిన్నోడు ఏం చేశాడంటే ఎత్తుకున్నాడు. ఎత్తుకొని స్మూత్గా బాగున్నాయి, ముద్దుగా ఉన్నాయి, గెంతుతున్నాడు. ఎరా చోటు అనుకుంటే ఎత్తుకుంటే వాళ్ళకి ఏం తెలుసు, భయం తెలియదు కదా చిన్నపిల్లలకి. అదేం చేసింది, చటుక్కున దూకేసింది ఫ్రెండ్స్. అలా ఎత్తుకున్నాడు ఫ్రెండ్స్, ఎత్తుకొని ఆడేస్తున్నాడు. ఇక అది ఎప్పుడు నాన్న అంతే, ఆడు అంతే. ఎత్తుకున్నంతసేపు సైలెంట్గా ఉండి మనం ఆదమర్చి ఉన్నాం అనుకోండి ఫ్రెండ్స్, చటుక్కుని దూకేస్తారు. గట్టిగా పట్టుకోలేదనుకో, చేయి జారిపోయిందంటే కింద ఏముందనేది కూడా చూడరు. మూతిపళ్ళు రాలిపోయినాయి. ఆడికి ఒకసారి మూతి పగిలింది వాళ్ళ నాన్నకి, పెదవుల్లోంచి రక్తం వచ్చింది. అప్పుడు బాధపడ్డాను ఫ్రెండ్స్. మళ్ళీ నిన్న పండగ రోజు అలాగే ఎత్తుకున్నాడు, స్నానం చేయించి చక్కగా ఆడుకుంటున్నాడు. ఎత్తుకోవద్దురా అని అన్నాను, అయినా కానీ నేను ఊరు వెళ్తానుగా, సెలవులు అయిపోతే ఎత్తుకుంటానని చెప్పేసి ఎత్తుకున్నాడు ఫ్రెండ్స్. ఎత్తుకోగానే చటక్కని దూకేసాడు. ఆడు ఎత్తుకొని నిలబడ్డాడు కదా, 6 అడుగులు ఉంటాడు. ఆ పైనుంచి పడేటప్పటికి కింద స్టూలు బాగా నడుముకి తగిలింది ఫ్రెండ్స్. అసలు నిన్నైతే ఏడ్చుకుంటానే ఉన్నాను నేనైతే. పిల్లోడు టెన్షన్ పడిపోయాడు. హడావుడిగా ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో డాక్టర్లు కూడా లేరు. స్కానింగ్ అవి తీసేవాళ్ళు లేక మళ్ళీ ప్రైవేట్కి తీసుకెళ్ళాడు. ప్రైవేట్కి తీసుకెళ్తే 2000, అప్పటికప్పుడు 10 నిమిషాలకు 2000 అయిపోయింది ఫ్రెండ్స్. చూపిస్తాను స్కానింగ్ కూడా. అది లేచి నడవాలని మీరు ఏ దేవుళ్ళు మొక్కితే వాళ్ళు, చూసిన వాళ్ళు అందరూ కొద్దిగా అది బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. చక్కగా ఆడుకోవాలని మీకోసం చెప్తున్నాను, కానీ నాకైతే దుఃఖం ఆగట్లేదు. ఎందుకంటే దాని బాధ చూడలేకపోతున్నాము. అసలు లేడిలాగా దూడలు ఎగిరినట్టు పొద్దున్నే వాకింగ్, అటు ఇటు, ఇటు నుంచి దివానకాటు నుంచి, ఇటు నుంచి. అంతకుముందు ఒకసారి పడింది ఫ్రెండ్స్. అలాగే పడి దిమ్మరపోయి చాలాసేపు గుడ్లు తేలేస్తే అప్పుడు భయపడ్డాను నేను. అప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. దానికి అన్ని ఎత్తులు పెట్టి ఏ హోల్స్ లేకుండా చూసుకుంటాను, సందుల్లో పడిపోయిద్దామోనని. ఆ పిల్లోడికి తెలియదుగా, మా అబ్బాయికి. కాడు ఎత్తుకునేటడికి పడిపోయింది. దాని నడుమంతా స్కానింగ్లోనైతే బ్లడ్ క్లాట్ అయింది. బోన్స్కి ఏం ప్రాబ్లం లేదని వచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు కూడా తీసుకెళ్ళాలి హాస్పిటల్కి, అందుకని వీడియో తీస్తున్నాను మీకు చూపిద్దామని. మళ్ళీ వచ్చాక వంట కార్యక్రమం చేస్తాను ఫ్రెండ్స్. ముందు దాని బాధ చూడాలి. టిఫిన్ అయితే రెడీ చేశాను, పెడుతున్నాను ఫ్రెండ్స్. వాటికి చక్కగా కూర్చుంది టిఫిన్ కోసం వెయిటింగు. దామ్మా తినరా. అది ప్లేట్లో పెడితే కింద లాక్కొని వెళ్ళింది చూడండి. ఇంకా ఏం చెప్పాలి. చలిగా ఉందని ఇట్లకు కూడా కట్టన్లు వేసేసాను ఫ్రెండ్స్. చలిగాలి బాగుంది ఇక్కడ. తిండ్రు. వీడు పెద్దోడు, ఈడే ఎప్పుడు ఆడిస్తూ ఉంటాడు. కూరగాయలు వచ్చినా తీసుకొని ఇంటి చుట్టూ తిరుగుతాడు, పది అల్లరి చేస్తాడు. అల్లరుడు అన్నాను, వీడు అసలు లెగలేకపోతున్నాడు ఫ్రెండ్స్. నాకైతే చాలా బాధగా ఉంది. వీడి నడుము మీద దెబ్బ తగిలిందేమో అని నాకు చాలా బాధగా ఉంది. అసలు లెగలేకపోతున్నాడు ఫ్రెండ్స్. అసలు నడుముకి తగిలిందో కాళ్ళకి తగిలిందో తెలియదు. స్కానింగ్ అయితే తీపిచ్చాము. ప్రాణం పోలేదు దేవుడి దయ వల్ల. ఇవి ఒక్కటే బతికింది. దీన్నే అందరూ అల్లారు ముద్దుగా చూసుకుంటాం ఫ్రెండ్స్. బుజ్జిగాడు అట్టు తింటామమ్మా. మనుషులైనా అంతే కదా ఫ్రెండ్స్, కాళ్ళు చేతులు బాగున్నంత వరకే. ఏ ఒక్కటి లోపమైనా సరే వేస్ట్. చూసారా అలా ఈడుస్తుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాధ వేస్తుంది. మా చిన్నోడైతే చాలా టెన్షన్ పడిపోయాడు. అసలు ఆడికి ఇప్పుడు దాకా కూడా ఇది అవ్వలేదు. తిన్నాను, హాస్పిటల్కి వెళ్దాం, ఇంజక్షన్ చేపిస్తా, తినమ్మా. అసలు కాళ్ళు చచ్చిపడిపోయినట్టు అయిపోయింది ఫ్రెండ్స్. ఇలాగ తగిలింది బల్ల అయితే. కింద పీట ఉంటే పీట దన్నమని తగిలింది ఫ్రెండ్స్. 6 అడుగుల మీద నుంచి పడ్డాడు కదా. అదే చాలా బాధ వేస్తుంది.
ఇటు కోలుకోవాలని ప్రార్థన చేయండి ఫ్రెండ్స్. మోషన్ కూడా పాస్ ఎలాగొచ్చేస్తుందో ఆడికే తెలియట్లేదు. అది అటు టబ్బులోకి వెళ్ళి కూర్చునేది అసలు వెళ్ళలేకపోతుంది. ఇక అలాగే వదిలేస్తుంది ఫ్రెండ్స్. అందుకనే చిన్న చున్నీ వేసి కూర్చోబెడుతున్నాను. తింటా, వెళ్దాం హాస్పిటల్కి వెళ్దాం, తిన్నాను. దాని నొప్పి ఎవరికి చెప్పుకుంటుంది పాపం. ఇదే ఫ్రెండ్స్ మా జున్నుగాడు కొడుకు, చోటుగాడు, ఇటు చోటుగాడు. లైక్ చేయండి ఫ్రెండ్స్, దానికి ఒక బ్లెస్సింగ్ ఇవ్వండి, దేవుడు దీవెనలు ఇవ్వండి. మళ్ళీ నడిస్తే మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. నడుము కింద ఒత్తి ఇలా బొమ్మలు అవి పెడుతున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా అటు ఇటు జరగకుండా ఉంటుందని కొంచెం, అయినా కానీ దాని బాధ చెప్పుకోలేదు. నిన్నైతే అసలు ఇలా కూర్చోలేకపోయింది. 2 ఇంజక్షన్లు చేశారు. ఈరోజు కూడా తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి అలా ఏడుస్తుంది. అయితే నాకైతే ఏడుపు వస్తుంది. ఉన్నాను అలాగుండ్రా చిన్న, ఇలాగుండు కాసేపు, అలాగుండు. అలా కాసేపు బార్లకు కాసేపు ఉంటుంది, ఈడ్చుకొని వెళ్తుంది ఫ్రెండ్స్. దేవుడు నిన్ను ఆరోగ్యంగా చేస్తాడులే నాన్న. చూశారుగా ఫ్రెండ్స్, ఇది దీని పరిస్థితి.